రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి ఒప్పించి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళని కూడా సలహాలు ఇవ్వమని మాకేం వేరే అభిప్రాయం లేదు. సో వాళ్ళందరినీ మనం ఒక నమ్మకం, వాళ్ళ నమ్మకాన్ని మనం గెలిచినప్పుడే మనం దీన్ని అన్నిటిని కూడా అమలు చేయడానికి ఉంటుంది. చైర్మన్ సార్, ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత మనం ఇద్దాం. నిధుల కేటాయింపు ఒకటే సమస్యకు పరిష్కారం కాదు. సామాజిక బాధ్యత మనం అందరం తీసుకున్నప్పుడే ఇది ఇది విజయవంతం అవుతుంది. నేను ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఒక సర్క్యులర్ పాస్ చేసిన, నెలకు ఒక్కసారి అయినా స్కూళ్ళల్లో వెళ్ళి ఒక రోజంతా ఉండి నైట్ హాల్ట్ అక్కడ పడుకొని ఆ పిల్లలతోని మీరు కలిసి ఉండండి, ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి. అక్కడ చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయో మీరు పంపండి, ఇమ్మీడియట్గా గ్రీన్ ఛానల్లో ఫండ్స్ రిలీజ్ చేస్తాను. మధ్యాహ్న భోజన పథకానికి 6 నెలలు నిధులు ఇచ్చేది కాదు, ఇప్పుడు గ్రీన్ ఛానల్ చేసింది. చాలా రోజుల నుంచి వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచకపోతే 40% పెంచాం. కాస్మెటిక్ ఛార్జెస్ పేదోళ్ళ పిల్లలు హాస్టల్స్లలో ఉండే పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచినాం. చైర్మన్ సార్, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థల మీద పేదలకు నమ్మకం కలగాలనే ఆలోచనతోటి ఈరోజు టీచర్ల రిక్రూట్మెంట్ నుంచి టీచర్ల బదిలీల వరకు, టీచర్ల ప్రమోషన్ల వరకు, విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జెస్ నుంచి డైట్ ఛార్జెస్ వరకు మా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాకపోతే సంవత్సరాల కొద్ది పేరుకపోయిన సమస్యలకు ఈ వేగం కూడా సరిపోవడం లేదు. నా ఒక్కడి నిర్ణయాలు కూడా మొత్తం ప్రక్షాళన చేస్తుందని నేను భావించడం లేదు. దీన్ని మొత్తం ప్రక్షాళన చేసి వీటి పట్ల విశ్వాసం పెంచడమే కాకుండా మనం గౌరవం పొందాలి అని అనుకుంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఒక సూచన చేసిండ్రు, నాకు కూడా బాగానే అనిపించింది. చర్చ కోసం పెడుతుంది, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ నిర్ణయం తీసుకున్నారని దాన్ని వేరేలాగా దాన్ని ఏమంటారు పొలిటికల్ కాంట్రవర్సీ చేయకండి. లోకల్ బాడీస్ ఎన్నికలలో ఒక నిబంధన ఉంది, 2 పిల్లలని. ఇప్పుడు మన జనాభా తగ్గితే వచ్చిన సమస్యలు మనం చూస్తున్నాము. సో ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి 2 పిల్లల నిబంధన పెట్టారు. ఈ 2 పిల్లల నిబంధన తొలగిస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీల సూచనల మేరకు దాన్ని ఏం చేయాలనేది చూద్దాం. అయితే ఇంకొక నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు సూచన చేసింది. లోకల్ బాడీస్లో పోటీ చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే కండిషన్ పెడితే ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కూల్ బాగుండాలనే ప్రయత్నం చేస్తారు. వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీస్ అయినా స్థానిక సంస్థలలో ఎన్నికల్లో పోటీ చెయ్యాలి అంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉండాలి అని నిబంధన పెడితే బాగుంటుందని మిత్రుడు తీన్మార్ మల్లన్న సూచన చేసిండు. ఇది చర్చకు ఎట్లయినా సరే పర్వాలేదు, నో ప్రాబ్లం మాదు. కాకపోతే అమెరికాకు పోయి రాకుండా ఉండాలనే నిబంధన కూడా పెట్టాల్సి వస్తుంది. ఎన్ఆర్ఐలను కూడా కొంచెం నియంత్రించాల్సిన అసలు టీచర్లు ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలు చదివితే ఇంకా బాగుంటుంది. కరెక్టే సార్, కానీ అంత చైర్మన్ సార్ అంత అనే ధైర్యం నాకు లేదు. మీరు అందరు సూచన చేస్తే మాత్రం నిర్ణయం తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. కావాలంటే రాజకీయ ప్రత్యర్థులతో, ప్రజాప్రతినిధులతో మేము కొట్లాడగలం, కానీ టీచర్లతో కొట్లాడే శక్తి ఇంకా రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే చర్చ అనేది ఓపెన్ అవ్వాలనేది నా పాయింట్. టీచర్లు అని కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కూడా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉండాలనే నిబంధన పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో. మీ అందరు కలిసి ఇది ఏది ప్రభుత్వ నిర్ణయం కాదు, నా దృష్టికి వివిధ మార్గాల ద్వారా నా దృష్టికి వచ్చిన విషయాలు ఈ సభ ముందు పెడుతున్నా. దీన్ని విస్తృత స్థాయిలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒక దగ్గర మనం మనసు స్థిమితం చేసుకొని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కఠినమని కొంతకాలం అనిపిస్తుంది, తర్వాత అదే రిఫార్మ్ కింద వచ్చిన తర్వాత మనకు అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మనకు బాగుంటుంది. అదేవిధంగా ప్రకాష్ గారు మనకు మైనింగ్ యూనివర్సిటీ పెడితే బాగుంటుందని అడిగినట్టున్నారు. సో మనం ఖమ్మంలో, మన కొత్తగూడెంలో మనము ఈ మైనింగ్ యూనివర్సిటీని పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. డెఫినెట్గా మన దగ్గర ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో సింగరేణి కానీ, ఇతర మైన్లు కానీ, ఐరన్ ఓర్ కానీ రకరకాల మైన్స్ ఉన్నాయి. అక్కడ కాలేజ్ ఉంది, దాన్ని యూనివర్సిటీ కింద అప్గ్రేడ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. డెఫినెట్గా ఖమ్మం, కొత్తగూడెంలో మనం ఆ మైనింగ్ యూనివర్సిటీ కోసం కూడా సార్ అవును సార్
So within few days we are going to take a final call on this university, sir. దీన్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చే కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని మనం ఎర్త్ అండ్ సైన్సెస్ న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎట్ కొత్తగూడెం. సో అప్గ్రేడింగ్ స్కూల్ ఆఫ్ మైన్స్ దీన్ని అప్గ్రేడ్ చేసి చేయాలని అనుకుంటున్నాం సార్. దీన్ని తొందరలోనే మేము నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఏది ఏమైనా ఈరోజు చర్చలో ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా మన విద్యా విధానము విద్యాశాఖ నిర్వహణ కొంత ఆందోళనకరంగా ఉన్నది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజము. దీన్ని ఎక్కువ కాలము కప్పిపుచ్చుకొని మనకు మనం గొప్పలు చెప్పుకొని మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తే ఇది పేదలకు, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు తీరని అన్యాయం జరుగుద్ది. ఈ అన్యాయానికి మనం కారణం కాకూడదు. మన దృష్టికి రానప్పుడు పరిష్కరించకపోవడం వేరు, దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆ సమస్య పట్ల మనం దృష్టి సారించకపోవడం అనేది ప్రజాప్రతినిధులుగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి దయచేసి నెక్స్ట్ లెవెల్, ఈరోజు ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ ఒక కాంక్రీట్ ప్రపోజల్స్తోని మనం ఈ సభలో దాదాపుగా 7.5 గంటలు ఏకతాటిగా తమరి నేతృత్వంలో చర్చకు అవకాశం ఇచ్చి అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి మేము విద్యా కమిషన్కి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఇంకా సమాజంలో ఉన్న ఈ మేధావులను వీళ్ళందరిని కూడా ఇందులో భాగస్వాములను చేసి ఆ మధ్య కాలంలోనే నేను ప్రొఫెసర్ కోదండరామ్ గారు, బూర్గుల రామకృష్ణారావు గారు చదివిన విలేజ్ ఏదో ఉంది సార్, మనం పోయినాము షాద్నగర్ మొగిలిగిద్ద 125 years పూర్తి చేసుకున్న సందర్భంలో హరగోపాల్ గారు కూడా అదే స్కూల్లో చదివిండ్రు, బూర్గుల రామకృష్ణారావు గారు అదే స్కూల్లో చదివిండ్రు, చెన్నారెడ్డి గారు అదే స్కూల్లో చదివిండ్రు, సత్యనారాయణ రెడ్డి గవర్నర్ గారు అదే స్కూల్లో చదివిండ్రు. 125 సంవత్సరాల క్రితం అక్కడ పాఠశాల పెట్టడం వల్ల ఆ ఊరికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది. అతను తెలంగాణ ఉద్యమంలో ఆ ఊరిలోనే దొరికి ఊరేసిండు తుర్రెబాజ్ ఖాన్. అక్కడికి ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చిందంటే తుర్రెబాజ్ ఖాన్ నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో ఆ ఊరు తుర్రెబాజ్ ఖాన్కి షెల్టర్ ఇవ్వడం వల్ల అతన్ని అక్కడ అరెస్ట్ చేసిండు. ప్రజా తిరుగుబాటు వస్తుందని ఆనాటి ప్రభుత్వాలు గుర్తించి తక్షణమే ఆ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఇచ్చిరు, పోలీస్ స్టేషన్ ఇచ్చిరు, స్కూల్ పెట్టిండ్రు. సో తుర్రాబాజ్ ఖాన్ వల్ల మొగిలిగిద్దలో వచ్చిన పాఠశాల ఈ దేశానికి బూర్గుల రామకృష్ణారావు గారిని ఇచ్చింది, ఈ దేశానికి మరి చెన్నారెడ్డి గారిని ఇచ్చింది, ఈ రాష్ట్రానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఇచ్చిండ్రు, చాలామంది సత్యనారాయణ రెడ్డి గారిని ఇచ్చిండ్రు. అంటే ఒక పాఠశాల ఉండి అదే అట్లా ఇయ్యనిక కుదరదు. కానీ అదే ఇట్లాంటి రాజకీయపరమైన కోరికలే కోరకండి, చదువులకు సంబంధించిన ఏమైనా కోరండి. అందుకే హై స్కూల్ ఇచ్చిన, స్కూల్ ఆ ఊర్లో ఎడ్యుకేషన్కి ఫండ్స్ ఇచ్చిన, చాలా ఇచ్చిన, బిల్డింగ్ ఇచ్చినాము, ఫండ్స్ ఇచ్చినాము, చాలా ఇచ్చి వచ్చిన చదువులకు సంబంధించి. రాజకీయపరమైన కోరికలు మా ఊరినేమో జిల్లా చేయమని అడుగుతారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఆ ఊరిని మండలం చేయమన్నట్టు, సార్ నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా కొండారెడ్డిపల్లి జిల్లా కేంద్రం కాకపోతే ఎట్లా సార్ అంటున్నారు. సో ఇట్లా నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం మా దగ్గర లేదు సార్. తమరు కూడా చదువుకున్న ఊరు మాడుగుల, జయపాల్ రెడ్డి గారు సొంత ఊరు, వాళ్ళు కూడా నాకు తెలిసి పెద్దది ఏదో కోరుకుంటున్నట్టున్నారు. మన ఇద్దరం ఆ ఊరు అల్లుళ్ళము, ఆ ఇంటికి కూడా అల్లుళ్ళము. సో అట్లా మీరు అల్లుళ్ళు ఇద్దరు, ఒక ఆయన కౌన్సిల్ చైర్మన్, ఇంకొక ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏం చేయకపోతే ఎట్లా అని పిల్లనిచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు కదా అని మండలాలు లేకపోతే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు అట్లా ఇవ్వడం కుదరదు. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు అనేది పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకురావడానికి కోసమే వాడాలి తప్ప మన ఇష్టాల మీదనో లేకపోతే మనం అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి వాటిని చేయాలనే విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకం. అట్లాంటివి సహేతుకంగా ఉండి సాంకేతికంగా వాటికి ఫీజిబిలిటీ ఉంటే ఎస్ డెఫినెట్గా, అట్లా ఏదన్నా అన్యాయం జరిగింది ఉంటే దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వానికి ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు. ఏది ఏమైనా ఒక మంచి చర్చకు, మంచి సూచనలకు మీరు అవకాశం ఇవ్వడం, సభ్యులందరూ కూడా పాల్గొనడం, ఇంకా ఒకరిద్దరు పేర్లు మిస్ అయిన లిస్టులో కనిపించిన వాళ్ళందరూ కూడా ఆలస్యం అవుతుందని మాట్లాడినట్టున్నారు. వాళ్ళందరి ఇష్యూస్ను కూడా దృష్టిలో పెట్టుకుంటాం, రాతపూర్వకంగా ఇవ్వచ్చు, క్లారిఫికేషన్స్ కూడా రిటర్న్లో కూడా అడగవచ్చు, రిటర్న్ రిప్లై కూడా చేస్తాం చైర్మన్ సార్. ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్సీ ఆల్సో వీఆర్ దేర్ టు రిప్లై, నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ సార్.
నాకు కూడా చెప్పడానికి నా మనసులో ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినవాడు నేను 5వ తరగతి వరకు మా ఊర్లో చదువుకుని 6వ తరగతికి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ చదువుకొని వచ్చినాం చైర్మన్ సార్. చదువు అనేది ఎంత విలువైందో, చదువు అనేది ఎన్ని అవకాశాలను అందిస్తుందో బాగా తెలిసిన వాడిని నేను. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన, ముఖ్యంగా పేదలకు విద్య అనేది ఎంత అవసరమో గుర్తించిన వాడిని. తప్పకుండా భవిష్యత్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకొని నేను సొంతంగా పర్యవేక్షిస్తా. ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇచ్చే సూచనలు అన్నిటిని కూడా తూచా తప్పకుండా నేను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా. మా దామోదర్ రాజనరసింహ గారు దాదాపుగా డీటెయిల్గా రిప్లై చేసినట్టు, ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ క్లారిఫికేషన్ ఆల్సో వి డోంట్ మైండ్, తమరు అనుమతిస్తే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు చైర్మన్ సార్. థ్యాంక్ యూ. మన మైనింగ్ యూనివర్సిటీ సింగరేణిలో మైనింగ్కి అమ్మాయిలని అలౌ చేసినాం సార్ లాస్ట్ గవర్నమెంట్లో. కాకపోతే ఇంకా వాళ్ళకి సర్ఫేస్లోనే జాబ్స్ ఇస్తూ ఉన్నారు. మైనింగ్ యూనివర్సిటీలో కూడా 33% విమెన్ని దయచేసి ఇంబైబ్ చేసుకునేలాగా చేసి తర్వాత వాళ్ళని సింగరేణి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో వచ్చేలా చేసుకుంటే మన దగ్గర ఉండేటటువంటి వనరులకు సంబంధించి అమ్మాయిలకు అవకాశం ఉంటుంది సార్, ఉద్యోగం వచ్చేది. ఇంకొకటి సార్, మన ఫీ రియంబర్స్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాలసీ చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఎట్లా రిఫార్మ్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పారు. కానీ వేర్ దేర్ ఈస్ పాలసీ సార్, పర్స్ ఆల్సో షుడ్ బి ఓపెన్ సార్. ఫీ రియంబర్స్మెంట్ దాదాపుగా 8,000 కోట్లు పెండింగ్ ఉంది సార్. అట్లానే జైపాల్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డికి అంబేద్కర్ గారి పేరు తీసి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినారు సార్ మీరు. సో అదంతా కూడా మేము గమనిస్తూ ఉన్నాం. అట్లా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి కూడా వారు చెప్పినారు సార్, మీరు రాజకీయాలు చేశారు అదాని డబ్బులు ఇస్తే అని. మేము అనలేదు సార్, అది మీ రాహుల్ గాంధీ గారే అదానికి వ్యతిరేకంగా చెప్పారు కాబట్టి అది మీ పార్టీ నిర్ణయం అని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నర్సిరెడ్డి గారు ప్లీజ్. అంబేద్కర్ పేరు మార్చింది ప్రాజెక్టు రెండింటిని వారి దృష్టిలో లేనట్టుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ చైర్మన్ సార్ సుజల స్రవంతి వెంకటస్వామి గారు ఆ రోజు పట్టుబట్టి ఆ పేరు పెట్టిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు ప్రాతినిధ్యం వహించినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తొలగించడం జరిగింది. మహబూబ్నగర్లో నేను ఆ ఊరు నుంచో వచ్చిన, అక్కడి నుంచో వచ్చిన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఏ పేరు లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉంచుకుంటూనే జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. దానికి ఎలాంటి వేరే పేరు లేదు. కాబట్టి దాంట్లో అంటే వారికి ఇంకేదైనా జైపాల్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటే వారు పెట్టమంటే హైదరాబాద్ మెట్రోకి కూడా పెడతాం. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారే హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చిండ్రు. సో ఆ మెట్రోకి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినా తప్పులేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏకైక ఉత్తమ పార్లమెంటేరియన్. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన నాయకుడు జైపాల్ రెడ్డి గారు. తమరు ప్రత్యక్ష సాక్షి. అన్ని రకాలుగా ఒప్పించి మెప్పించి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారిని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈరోజు కూడా చర్చ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంటు తలుపులు మూసిండ్రని, చర్చ లేకుండా ఆమోదింపజేసిండ్రని, లైవ్ కట్ చేసి తెలంగాణ బిల్లు ఆమోదించిండ్రని, ఇన్ని చర్చలకు అన్నిటికీ సూత్రధారి పాత్రధారి జైపాల్ రెడ్డి గారు. వారు నాకు బంధువు అనే దానికంటే బంధువుగా వారితో నాకేం మీకు తెలుసు, రాజకీయంగా మీకు తెలుసు నాకు వారితో ఉన్న ఎంత గొప్ప అనుబంధం ఉందో. కాకపోతే వారితో నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి వారు చేసిన తెలంగాణకు లేకపోతే ఇక్కడ ప్రాంతానికి చేసిన సేవల్ని మనం ఇగ్నోర్ చేయలేము. ఉత్తమ పార్లమెంటేరియన్ మనందరికీ తెలంగాణ జాతికి పివి నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో గౌరవింపబడే వ్యక్తి తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్ రెడ్డి గారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఆయన పేరు పెట్టడం అనేది సహేతుకం. పాలమూరు జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతులకి. అదేవిధంగా మైనింగ్లో ఉమెన్ రిజర్వేషన్ గురించి చెప్పి ఎస్ డెఫినెట్గా మనం ప్రతి దాంట్లో దాన్ని చేయాల్సిందే. అదే కాకుండా పార్లమెంటు చట్టసభలలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని సోనియా గాంధీ గారు చెప్పి రాజ్యసభలో బిల్లు పాస్ చేసిండ్రు. ఇప్పుడు అది కూడా అమలు కాబోతుంది. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ గాంధీ గారు చెప్పిండ్రు. ఈరోజు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ మహిళలు అవుతున్నారు అని అంటే అది
రాజీవ్ గాంధీ గారి వల్ల ఈ దేశానికి రాష్ట్రపతిని ప్రతిభా పాటిల్ని, ఈ దేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని, ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని, వీళ్ళందరి మహిళల్ని కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం శ్రీమతి సోనియా గాంధీ గారు అధ్యక్షురాలుగా పనిచేశారు. మహిళా నాయకత్వం పట్ల మాకున్న నమ్మకం, విశ్వాసం, ఈరోజు స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో 65 లక్షల మందిని, 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలని, 1 కోటి మంది మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అందించి అన్ని రకాలుగా ఉమెన్ ఎంపవర్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. మీరు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఏం సూచనలు చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. డెఫినెట్గా వాటన్నిటిని కూడా మేము అమలు చేస్తాం. మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా అమలు చేస్తామని తెలియజేస్తున్నాం. స్పీకర్ నర్సిరెడ్డి గారు బాగుంది అడిగినావు రవీంద్రరావు గారు. సార్ 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 ఒక్క నిమిషం సార్. పోతా 6,000 కోట్లు మొత్తం మీద 7 లక్షల కోట్లు, ఇందులో 6,000 కోట్లు అప్పు ఇచ్చిపోయినరు. మొన్న దాదాపుగా 1 లక్ష. ప్లీజ్ చెప్పండి. చైర్మన్ సార్, మొన్న 15 నెలల అప్పుల మీద అక్కడ సభలో నేను చెప్పిన 1,58,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈ 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే 1,53,000 కోట్లు గత 10 సంవత్సరాలు నడిపించిన ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు అసలు మిత్తి 2 కలిపి చెల్లించినాం. సో ఈరోజు ఉన్న పరిస్థితి అంతా రాబోయే 4 ఏళ్లల్లా ప్రతి సంవత్సరం 1,50,000 కోట్లు యావరేజ్గా అప్పు చేస్తే కూడా ఇప్పుడు చేసిన 1,50,000 కోట్లు కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు 1,50,000 కోట్లు అప్పు చేస్తే ఇంకా 4 ఏళ్ళకి వేసుకుని 6 లక్షలు, ఇదొక 1,50,000, 7.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు చెల్లించడానికి పోతుంది. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ కొంత ఆలస్యమైంది. స్ట్రక్చర్డ్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 12 విడతలుగా విభదీసి గత అప్పులు ఏవైతే గతంలో మాకు ఏదైతే లయబిలిటీ కింద వచ్చినాయో వాటిని ఏప్రిల్ 1 తారీఖు 2025 నుంచి మార్చి 31, 2026 ఒక సంవత్సరంలో 12 ఇన్స్టాల్మెంట్ల కింద ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నిటిని కూడా 12 ఇన్స్టాల్మెంట్లలో అన్ని విద్యా సంస్థలకు చెల్లిస్తాము. మేము వచ్చిన తర్వాత ఏవైతే తీసుకున్నామో ఆ టైంలో చెల్లిస్తాము. మీరు ఎవరి దగ్గరికి తిరగకండి, ఎవరి దగ్గరికి పోకండి. 12 ఇన్స్టాల్మెంట్ పాత బకాయిలు చెల్లించే బాధ్యత, కొత్త టైమ్లీ పేమెంట్ చేసే బాధ్యత మాది. తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. పాత బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించి కొంతమంది హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, రిటైర్డ్ లైఫ్. సో ఆ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళ లయబిలిటీస్ మేము తీసుకొని ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందే మేము. చైర్మన్ సార్, ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిందే మేము, కనిపెట్టిందే మేము, ప్రవేశపెట్టిందే మేము, అమలు చేసిందే మేము. మధ్యలో కొంత అంతరాయం కలిగింది. ఆ అంతరాయాన్ని సరిదిద్ది మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే బాధ్యత కూడా మాదే అని తెలియజేస్తున్నా చైర్మన్ సార్. నర్సిరెడ్డి గారు. తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు పాఠశాల విద్యలో ఒక విద్యార్థికి 1,08,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయనేది వాస్తవం. అదే 1,08,000 రూపాయలు. దీన్ని నివారించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారే చెప్పారు చివరి దశలో ఉంది, తెగితే మనం లోయలో పడిపోతామని కూడా ఒక వాక్యం వాడారు. కాబట్టి దీనికి సంబంధించి మేము మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు, పాఠశాల విద్యలో ఏం మార్పులు చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుద్ది అనేది ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పాము. నేనైతే పుస్తక రూపంలో కూడా ఇచ్చాను. కాబట్టి వెంటనే ఏ చర్యలు తీసుకుంటారనేది తగు నిర్ణయం చేసి అది చర్చకు పెట్టి ఆమోదించి నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ ప్రయత్నం చేస్తేనేమో ఉపయోగపడుతుంది. లేకుంటే వచ్చే విద్యా సంవత్సరం కూడా ఇలాగే వదిలేస్తే మళ్ళీ మనం ఏదైనా చర్చ పెట్టుకున్నప్పుడు చర్చ వచ్చినప్పుడు ఏమైందంటే 1,08,000 పోయి 1,15,000 ఖర్చు అవుతుందని లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,00,000 మందో 1,20,000 మందో 1,20,000 మందో తగ్గుతున్నారు. కాబట్టి అందుకొరకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు చర్చలో చాలా అంశాలు వచ్చినాయి, చాలా ఏకగ్రీవంగా వచ్చాయి. వాటిని ఆధారంగా ఒక ముసాయిదా తయారు చేసి ప్రాథమిక పాఠశాలల్ని ఎలా అభివృద్ధి చేస్తారు,
వాటికి ప్రీ ప్రైమరీ ఎట్లా అనుసంధానం చేస్తారనేది వెంటనే ప్రకటిస్తే దాన్ని ఆమోదించి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పి చైర్మన్ గారు తమ ద్వారా తెలియజేస్తారు. రఘుత్తం రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా పట్ల ఉన్నటువంటి కన్సర్న్ ఇవాళ సమావేశంకి రావడము, వారు స్పష్టంగా వ్యవస్థకు ఉన్నటువంటి విషయంలో మనకు సమాధానం ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. నాదొక చిన్న సూచన సార్, మన ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు ఎక్కువ వెళుతున్నారు. ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పంపిస్తున్నారు తల్లిదండ్రులు అంటే అదొక సోషల్ స్టాటస్గా భావిస్తున్నారు. ఇంతకుముందు మంత్రి గారికి కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, మీరు ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ దృష్టి తీసుకొస్తాను. మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మీద కన్సర్న్ చూసి నాకు మీ పేరు మీదనే రేవంత్ రెడ్డి గారు స్కూల్ కిట్ అని చిన్న పిల్లలకు టై, ప్యాడ్జ్, బెల్ట్, షూ, బ్లూ పెన్ను, రెడ్ పెన్ను, కంపాక్స్ బాక్స్తో ఒక కిట్ ఇస్తే ఒక సోషల్ స్టాటస్ ఎదుగే పిల్లవాళ్ళందరూ మంచి స్టైల్గా బ్యాగ్ వేసుకొని మా రేవంత్ రెడ్డి గారి తాత బ్యాగ్ వేసుకొని పిల్లవాడు బడికి పోవాలని కోరుకుంటుండు. కాబట్టి ఆ స్కూల్ కిట్ గురించి ఆలోచించి జస్ట్ 150 కోట్ల రూపాయల ఖర్చు సార్, పెద్ద ఖర్చు సంబంధించింది కాదు. ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు అందరూ ఆ రకంగా పిల్లల్ని మనమరాల్ని అందంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి అదొక సోషల్ స్టాటస్గా భావిస్తారు. కాబట్టి మనం ఆ దిశగా ఆలోచించాలని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఎవరైనా సరే రిప్రజెంటేషన్స్, మీ సలహాలు, సూచనలు ఉంటే పేపర్ మీద పంపగలరు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. సార్, ఇక్కడ ఈ ప్రైవేట్ ఫీజుల కట్టడి అనేది ఒకటి జరగాల్సింది సార్. ఇప్పుడు ఇగో పాపం మన ఏవిఎన్ రెడ్డి గారి స్కూల్లో ఎల్కేజీకి 41,970 రూపాయలు తీసుకుంటారు సార్. ఇక్కడే ఉన్నారు ఆయన పెద్దలు. అట్లాగే మన అన్న తక్కెలపల్లి రవీంద్రరావు అన్నకు కూడా 3-4 కాలేజీలు ఉన్నాయి సార్. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తారు సార్. జర ఈ ప్రైవేట్ ఫీజుల కట్టడికి తక్షణంగా పేర్లు తీసుకోవద్దు. కాదు సార్, ఇగో పేర్లు తీసుకోవద్దు. ఎందుకంటే ఫీజు చాలా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఓన్లీ ఉదాహరణే చెప్తా ఉన్నా సార్. పేర్లు తీసుకోవద్దు సార్. వాళ్ళ పేర్లు తీసుకోవడం కాదు సార్, ఇంకా అనేకమైనటువంటి కాలేజీలలో అధిక ఫీజులు నేను డిలీట్ చేస్తాను సార్. అట్లాంటిది సార్, నా ఉద్దేశం అది కాదు సార్. నా ఉద్దేశం అది కాదు సార్. నా ఉద్దేశం అది కాదు సార్. ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తీసుకురండి ప్లీజ్. మది గారు, నేనేం చెప్పాను? రవీంద్రరావు గారు, నేను మీ పేర్లు తీసుకున్న విషయాన్ని నేను డిలీట్ చేస్తున్నాను. ప్లీజ్. Now the short discussion is completed. సార్, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సభ పక్షాన 1/4 40 మంది సభ్యుల్లో 9 మంది సభ్యులు రేపు 29వ తారీఖున వారు టర్న్ పూర్తవుతున్న సందర్భంలో మీరు ముఖ్య అతిథిగా వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఇదే ప్రెమిసెస్లో పెట్టాము. ఆ తర్వాత డిన్నర్ కూడా ఏర్పాటు చేసాం. తప్పనిసరిగా మీరు హాజరు కావాలనేటువంటిది ఈ సభ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ, ద హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ at 10 AM on Thursday, the 27th of March 2025.